మరికొన్ని గంటల్లో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:57 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉండనుంది. గ్రహణ కాలం 3:30 గంటలుండనుంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ సమయంగా నిర్ణయించారు శాస్త్రవేత్తలు. చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే మధ్యాహ్నం 12:57 సూతకాలం ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతూ ఉంటారు పండితులు. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడడంతో పౌర్ణమి రోజు చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది. మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదంటున్నారు సైంటిస్టులు. నేరుగా చూడవచ్చని చెబుతున్నారు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. భారత్, సింగపూర్, చైనా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది. అలాగే తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోనూ సంపూర్ణ గ్రహణం చూసే అవకాశం ఉంది. ఇక మరోవైపు గ్రహణం కారణంగా దేశంలోని ఆలయాలన్నీ సాయంత్రం 5 గంటల లోపే మూతపడనున్నాయి. ఇక తిరిగి సోమవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు నిర్వాహకులు. అయితే గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపించనున్నాడు. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. హైదరాబాద్లోనూ చంద్రగ్రహణం సంపూర్ణంగా స్పష్టంగా కనిపించనుంది. భాగ్యనగరంతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్లోనూ స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. 2022 తర్వాత మళ్లీ ఇప్పుడే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం భారత్లోని అన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31న దర్శనమిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మరోవైపు భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికి వెళ్లరు. కొందరు గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదమని నమ్ముతూ ఉంటారు. దీంతో వారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. Today we'll see the lunar eclipse with a naked eye, and it will start around 9:47 p.m. It will continue for about 1 hour when the shadow will slowly cover the moon. At 11 p.m. it will totally cover the moon surface. Then the moon will turn red. Then it will remain there for about 1 hour and 22 minutes up to 12:22 p.m. Then it will again recede from the moon surface and it will go away. Complete eclipse will be completed at around 1:27 p.m. and the next lunar eclipse will be in 2026 March, and last one was lunar eclipse was also in 2025 March. So the myth going around that lunar eclipses are very rare is not actually true, and lunar eclipse occurs every year. देखिए, सभी जगहों पे 11:57 पर ग्रहण लग रहा है और रात्रि 1:30 पे इसका समापन है. ठीक है, उसके बाद लोग माँ सरजू जी में स्नान करेंगे. तत्पश्चात मंदिर भी खुल जाएगा और भगवान रामलला का और हनुमान जी का और भी सभी मंदिरों का दर्शन लोग करेंगे. भगवान हनुमान जी का, भगवान श्री राम का और भी जितने भी सनातन धर्मी हैं वो अपने अपने तरीके से माँ सरजू जी में स्वयं स्नान करेंगे, हल्के उसमें ध्यान करेंगे, सूर्य भगवान का नमस्कार करेंगे, हनुमान जी का, भगवान श्री राम लला का, जिसका जो इष्ट है उसके लिए वह उससे प्रार्थना करेगा, क्योंकि वो योग बहुत महत्वपूर्ण होता है. और उस क्षण में जो अभी
लोग ग्रहण जब लग जाता है उसमें भी स्नान करते हैं, तत्पश्चात ग्रहण खत्म होता है, समापन होता है, उसमें भी स्नान करते हैं। చంద్రగ్రహణంపై ప్రజలు అపోహలను నమ్మొద్దని సూచించారు నెహ్రూ ప్లానిటోరియంలోని సీనియర్ ప్లానిటోరియం ఇంజనీర్ ఓపి గుప్తా. చంద్రగ్రహణం రాత్రి 9 గంటల 57 నిమిషాలకు ప్రారంభమవుతుందని, రాత్రి 11 గంటల 48 నిమిషాల వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు సులభంగా చంద్రగ్రహణాన్ని చూడొచ్చని తెలిపారు. గ్రహణ సమయంలో తినొచ్చు, తాగొచ్చని కూడా చెప్పారు. ఇక ఈ గ్రహణం భారత్తో పాటు పాకిస్తాన్, చైనాలోనూ కనిపిస్తుందని చెప్పారు ఓపి గుప్తా. लूनर इक्लिप्स यानी चंद्र ग्रहण, ये आज का जो ग्रहण होने जा रहा है ये टोटल लूनर इक्लिप्स है, पूर्ण चंद्र ग्रहण है। यानी सूर्य और चंद्रमा के बीच में जब पृथ्वी आ जाती है तो सूर्य की रोशनी चंद्रमा पर पूरी नहीं पड़ती, उसको रोक लेती है और वो तो ऐसी स्थिति को हम चंद्र ग्रहण कहते हैं। क्योंकि पृथ्वी चंद्रमा से काफ़ी बड़ी 4 गुना बड़ी है तो उसका जो ड्यूरेशन होता है वो ज़्यादा भी होता है और काफ़ी क्षेत्र में देखा जाता है। पार्शियल इक्लिप्स 21 यानी 9:57 पर पार्शियल इक्लिप्स शुरू होगा, ये आंशिक होगा जाकर के, जबकि वह छाया उससे पहले शुरू हो जाएगा 8:58 पर शुरू हो जाएगा। इसकी जो पूर्णता यानी पूर्ण स्पेज जो होती है चंद्र ग्रहण का, ये 11:48 पर होगा और ये काफ़ी लंबा होगा, लगभग 48 मिनट इसकी लंबाई होगी, बल्कि उससे भी थोड़ी सी ज़्यादा ही होगी। और ये इसकी फुल टोटल इक्लिप्स पूर्ण चंद्रग्रहण की एंड होगा जाकर के, वो होगा 12:22 पर। तो इस तरह से 11:48 से और 12:22 तक इस बीच में ये लगभग 44 या 44 मिनट्स पूर्ण रहेगा। यानी काफ़ी लोग देख सकते हैं, आराम से देख सकते हैं, इसमें किसी आँखों की कोई क्षति नहीं है, कोई नुकसान नहीं है और डरने की कोई बात नहीं है। सूर्य की सभी पूरी लाइट के जो 7 कलर होते हैं उनको सबको सोख लेता है और रेड कलर को वो फैला देता है, तो हम सिर्फ रेड कलर ही देख पाते हैं। जैसे आपने देखा होगा सुबह शाम को सूर्य लाल दिखता है, तो ये हमारा एटमॉस्फेयर, उसमें पानी की वाष्प और धूल के कण, ये अदर फ्रिक्वेंसीज को, अदर कलर्स को वो सोख लेते हैं और लाल कलर को फैलाते हैं। చంద్రగ్రహణం ఇవాళ రాత్రి 9 గంటల 57 నిమిషాల నుండి తెల్లవారుజామున 1:26 వరకు కొనసాగుతుందన్నారు పూజారి మహేంద్రనాథ్. చంద్రగ్రహణం సమయంలో వృద్ధులు, రోగులు, గర్భిణీలు ఆహారం తినొద్దని సూచించారు. ఇక ఈ గ్రహణం కుంభరాశిపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మేషం, వృశ్చికం, ధనస్సు రాశి వారికి చంద్రగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుందన్నారు పూజారి మహేంద్రనాథ్. रात्रि को 9:57 से रात्रि के 1:26 तक चंद्र ग्रहण रहेगा। चंद्र ग्रहण का स्पर्श जो है 9:57 से होगा और इसका मोक्ष जो है वो 1:26 तक होगा। चंद्र ग्रहण का सूतक जो है 12:57 से शुरू हो जाएगा। चंद्र ग्रहण के समय जो है ये कोई भी जो है बूढ़े, रोगियों और गर्भिणी स्त्रियों को छोड़कर कोई भोजन नहीं करना चाहिए और सात्विक जो आचार विचार रखते हुए अपने जो है मंत्र का जो है जप करना चाहिए। ऐसा करने से ग्रहण काल के अंदर मंत्र जो है सिद्ध होते हैं और ये मंत्र सिद्धि के लिए ग्रहण काल बहुत ही उत्तम माना जाता है। ये ग्रहण भारत में, संपूर्ण भारत में दिखाई देगा। इसके अलावा पूरे एशिया में और यूरोप में भी, यानी इंग्लैंड, इटली और फ्रांस, जर्मनी आदि क्षेत्रों में भी दिखाई देगा। और यह खगराज चंद्र ग्रहण जो है कुछ क्षेत्रों में जो है अमेरिका वगैरह में जो है पश्चिमी, उसको छोड़कर वो जो है बाकी सब क्षेत्रों में दिखाई देगा।
దేశవ్యాప్తంగా ఆలయాలను మూసివేశారు. రేపు గుడులను తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. నిత్య కైంకర్యాల తర్వాత దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. రాత్రి 8:57 గ్రహణం మొదలై తెల్లవారుజామున 2:26 ముగుస్తుంది. ప్రజలకు స్పష్టంగా కనిపించే అమ్రాదశ గ్రహణం మొదలైనప్పటి నుంచి తెల్లవారుజామున 1:27 వరకు ఉంటుంది. పూర్తి గ్రహణ దశ రాత్రి 11 గంటల నుంచి 12:23 వరకు ఉంటుంది. ఈ గ్రహణాన్ని ప్రత్యేక పరికరాల అవసరం లేకుండా నేరుగా చూడవచ్చు. గ్రహణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం నమ్మొద్దన్నారు శాస్త్రవేత్తలు. ఇక 2025లో మొత్తం 4 గ్రహణాలుంటాయన్నారు శాస్త్రవేత్తలు. ఇందులో 2 చంద్రగ్రహణాలు, మరో 2 సూర్యగ్రహణాలు ఉన్నాయన్నారు. వీటిలో ఒక చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడింది. ఇవాళ 2వ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2 సూర్యగ్రహణాల్లో మార్చి 29న ఒకటి ఏర్పడింది. ఈ నెల 21 మరో సూర్యగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీలు ఆహారం తినకూడదు, బయటకు వెళ్ళకూడదు, పుట్టబోయే శిశువుకు లోపాలు వస్తాయనేది అపోహలని WHO తెలిపిందన్నారు శాస్త్రవేత్తలు. గ్రహణాలు ఖగోళ సంఘటనలు మాత్రమేనని స్పష్టం చేశారు. అవగాహన లోపం వల్ల మహమ్మారి, ప్రకృతి విపత్తులు, రాజకీయ పరిణామాలతో ముడిపెడుతున్నారన్నారు. కొంతమంది ఉద్దేశపూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు శాస్త్రవేత్తలు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేశారు అధికారులు. గ్రహణం ముగిసిన తర్వాత రేపు ఉదయం 3:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు అర్చకులు. నిత్య కైంకర్యాల తర్వాత స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధులారా, లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు రావుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని ఉదయం స్వామివారి యొక్క కైంకర్యములన్నీ కూడా నిర్వహించి మాధ్యాహ్నికం తిరువారాధన, రాజభోగ నివేదన అనంతరం ద్వారములు మూసివేయడం జరిగింది. ఈరోజు సాయంకాలం చంద్రగ్రహణ సమయంలో భక్తులందరూ కూడా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాండి. రేపు ఉదయం యథావిధిగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించేసి తదుపరి యథావిధిగా ఉదయం తిరువారాధనతో పాటుగా బాలభోగ నివేదన అనంతరం భక్తుల యొక్క ఆర్తి సేవా కైంకర్యములన్నీ కూడా ప్రారంభించి దర్శనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. భక్తులు గమనించి స్వామి సంపూర్ణ చంద్రగ్రహణంతో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయాన్ని మూసివేశారు అర్చకులు. రేపు ఉదయం 8 గంటల తర్వాత మళ్లీ ఆలయం తెరుచుకుంటుందని తెలిపారు. గ్రహణం సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అర్చకులు. మీరు జరగండి. చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను మూసివేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సెగ్మెంట్లోని మట్టపల్లి మహాక్షేత్రం ఆలయాన్ని బంద్ చేశారు అర్చకులు. రేపు తెల్లవారుజామున ఆలయంలో సంప్రోక్షణం తర్వాత తిరిగి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామన్నారు పూజారులు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయ ద్వారబంధనం చేశామని భక్తులు సహకరించాలని కోరారు ఆలయ అర్చకులు ఫణిభూషణ మంగాచార్యులు. మహాయజ్ఞ స్వరూపాయ శ్రీ నృసింహాయ మంగళం. ఈరోజు 7వ తారీఖు 9వ నెల 2025వ తారీఖు 2020 సంవత్సరం నాడు మట్టపల్లి మహాక్షేత్రం నందు దేవాలయం ద్వారబంధం జరిగింది. ఎందుకనగా సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారి అర్చన కైంకర్యాలను నిర్వహించుకొని స్వామివారి ఉదయం పూట మళ్ళీ రేపు 8వ తారీఖు ఉదయం పూట స్వామివారికి నిత్యాభిషేకం అన్ని కార్యక్రమాలు రావడం జరుగుతుంది.